హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు మనం టారో రీడింగ్లో తెలుసుకున్నాం. మన థర్డ్ పర్సన్ గురించి ఏందనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మన థర్డ్ పర్సన్ గురించి ఏం వెళ్తుందనేది మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు చూడవచ్చు. కాబట్టి దీంట్లో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, ఇక మానసికంగా ఇంట్లో ఇబ్బందులు ఉన్నా, కొంతమంది జాబులు లేకున్నా, సమస్యలతో చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి ఈరోజు ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా మటుకి ఒక అమ్మాయి మాత్రం చాలా సఫర్ అవుతుంది. ఏ విధంగా అంటే, నేను కొద్ది రోజులు చాలా బాగుండేదాన్ని, ఈ రోజులు నాకు రోజు రోజు సమస్యలు ఎక్కువవుతున్నాయని చెప్పేసి ఆవిడ ఇంకో వ్యక్తికి చెప్పుకుంటుంది. ఎందుకు ఈ సమస్యలు మొదలవుతున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చాలా వింతగా ఆవిడతోని చాలా ఆలోచన చేసి ఆ అమ్మాయి చెప్పుకుంటుంది. అసలుకి నీ ప్రాబ్లం ఏందో నాకే అర్థం అవ్వట్లేదు, ఆ దేవుడే చూసుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి సమాధానం చెప్పేస్తుందండి ఈమెకి. నాకు ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనేది నాకు చాలా అర్థమైపోయింది. నేను చాలా ఎంతో వింతగా నేను నా థర్డ్ పర్సన్ని నేను ఎంతో చాలా మట్టుకి నేను ఇది చేశాను, చాలా మట్టుకి దగ్గర అవ్వాలనుకున్నాను. కానీ కొన్ని సమస్య వల్ల నేను చాలా దూరం అయిపోయాను. నా థర్డ్ పర్సన్ గురించి చాలా మట్టుకి అంటారు కదండి, ఎవరో ఒకళ్ళని. ఎంత మంచి కుటుంబంలో అయినా సరే ఒక చీరపురుగు అనేది ఉంటుంది. కాబట్టి మన ఫ్యామిలీలో ఎంత మంచి ఫ్యామిలీలో అయినా సరే ఒక పురుగు అనేది ఉంటుంది. అంటే ఏదో ఒకటి, అంటే మనుషులైనా సరే ఎవరైనా సరే మంచిగా బతుకుతున్నామంటే ఏదో వ్యక్తి మాత్రము ఒక ఫ్యామిలీ గొడవలు పెట్టాలి, వాళ్ళని విడదీయాలి, వాళ్ళు చాలా బాగా బతకొద్దు అని చెప్పేసి చాలా మట్టుకి ఆలోచన చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళనే మనం థర్డ్ పర్సన్ అంటామండి. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఈ విధంగా మాకు జరిగిందని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు. చాలా రోజుల నుండి ఎంతో ఆయన మానసికంగా అనుభవించే బాధలు ఎన్నో పడుతున్నాడు. కాబట్టి అతి త్వరలోనే నేను వెళ్తానా లేదా, అసలు నేను కలుస్తానా లేదా, నేను ఈ వ్యక్తుల మాటలు విని చాలా దూరంగా వచ్చేసాను అని చెప్పేసి చాలా సఫర్ అవుతున్నాడు, చాలా ఆలోచిస్తున్నాడండి. కానీ చాలా మటుకైతే దగ్గరలోనే నేను కలవాలని చెప్పేసి ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే చెప్పుడు మాటలు వింటే చాలా మట్టుకి ఎంత దూరం వెళ్తారు అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకప్పుడు నేను చాలా మట్టుకి నేను ఎవరి మాట వినకుండా నా సొంత నిర్ణయంతోనే నేను చాలా గట్టిగా ధైర్యం చేసి నేను చాలా మట్టుకి ఎంతో ధైర్యవంతులు లెక్క ఉండేవాడిని. కాబట్టి నన్ను ఈ విధంగా నన్ను మార్చారంటే, నేను ఆ వ్యక్తుల మాటలు వినకపోతే నేను ఈరోజు ఒక బానిస లేక నేను పని చేసుకుంటూ ఉండలేకపోతుంటిని. కాబట్టి నేను విన్నా కాబట్టి ఈరోజు నా అనుభవం ఏందో నేను అనుభవించక తప్పదు. కాబట్టి ఇక నాకు మళ్ళీ ఆ రోజులు ఎప్పుడొస్తాయని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాడు ఇక్కడ. నేను చెప్పినప్పుడు నువ్వు అసలుకి విన్నావా? నేను చెప్పిన నువ్వు అక్కడ వ్యక్తుల మాటలు వింటే ఎంతో పాడైపోతావు. కాబట్టి నీ చిన్న చిన్న సంతోషాలను కూడా కోల్పోతావు అని చెప్పేసి ఏమంటారు, మంచి చెప్పే వాళ్ళ మాటలు ఎవరు వినరు, చెడు చెప్పే వాళ్ళ మాటలు మాత్రం చాలా వింటారు. కాబట్టి ఒక వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, అతను ఆయన దగ్గర పనిచేసే ఆయన పెద్ద మనిషి, అంటే మనం పని చేసాం కదండి, ఆ పెద్ద మనిషి ఏమంటుండంటే, నువ్వు ఎన్నో రోజుల నుండి నా దగ్గర పని చేస్తున్నావు, నీకు ఎప్పటి నుండో చెప్తా ఉన్నాను. కాబట్టి నువ్వు చాలా మట్టుకి నేను ఎన్ని రోజులు చెప్పిన మాటలు నువ్వు వినలేవు.
కాబట్టి ఇప్పుడు నీది నీకు తెలిసొచ్చింది కాబట్టి నువ్వు అనుభవించక తప్పది. నువ్వు కొద్ది రోజులు చాలా మట్టుకి అనుభవించాలి. నువ్వు మళ్ళా ఈ స్థితిలో నువ్వు కోలుకోవాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది. నువ్వు ఆవేశంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నావో అది నీకే తెలియాలి అని చెప్పేసి ఆ యజమాని అతనికి చెప్పే మాటలకి అతనికి తల తిరిగింది. నేను చెప్తున్నా అని చెప్పేసి నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు. నువ్వు ఇప్పటికైనా మారుతావని చెప్పేసి నేను చెప్తున్నాను. నాకు నీ మీద కోపం లేదు. నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి ఇన్ని రోజులు నా దగ్గర బానిస లేక పని చేశావు అని నేను అనుకోలేదు. నా సొంత మనిషి లెక్క నేను అనుకున్నాను. కాబట్టి ఇంకా నువ్వు ఇటువంటి చెడు సోపతులు పట్టి స్నేహం గురించి వెళ్ళి నువ్వు చాలా నాశనం కాకు. ఇంక మీటనన్నా నువ్వు మంచేంది చెడ్డేందని తెలుసుకొని నువ్వు ముందడుగేస్తే చాలా బాగుపడతావని నేను చెప్తున్నాను. నా మాట వింటావా అని చెప్పేసి నాకు చాలా నమ్మకంగా ఉందని చెప్పేసి ఆ యువరాజు ఆ బాబుకి చెప్తున్నాడు. నేను ఈ విధంగా చాలా మట్టుకైతే నేను చాలా విధిగా నేను ఎంత అందరి మాటలు కాదనేసి వచ్చేసాను. నేను నా తండ్రిని కూడా అనుకోకుండా నేను చెప్పుడు మాటలు విని నేను చాలా మట్టుకి ఎంతో మాటలు అందరినీ అనేసాను. నాకు ఏమంటారు ఈరోజు నాకు మర్యాద లేకుండా పోయింది. కాబట్టి నేను ఇష్టపడ్డ అమ్మాయి కూడా దగ్గర అవుతానా కాదా, మా ఇద్దరికి ఆ బంధం ఉందా లేదా అని చెప్పేసి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ పరిష్కారం ఏందనేది తెలుసుకుందామని వెళ్ళాడు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే ఆ గురువు, ఇక నువ్వు అనుకునే అన్నీ నువ్వు ఎప్పట్లేక నువ్వు మారి చేస్తే మాత్రం అమ్మాయి నీకు దగ్గరనే ఎప్పుడు నీకు దగ్గరలో అవ్వాలనే ఉన్నది. కాబట్టి ఎప్పుడు విరిపోని బంధం మీది. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయి. కాబట్టి నువ్వు చెప్పుడు మాటలలో చాలా మటుకి దూరమైను. అమ్మాయి మాత్రం ఎప్పుడు నీదే అని చెప్పేసరికి చాలా సంతోషంగా ఇక నేను చాలా మటుకి మారుతానని చెప్పేసి చాలా ఆలోచించి ఎంతో ముందుకు అడిగేయాలని నిర్ణయం తీసుకున్నాడు. నేను చెప్పిన మాటలు నువ్వు వింటే ఈరోజు నువ్వు ఆ వ్యక్తుల మాటలు వినకుండా ఉంటే నువ్వు ఈరోజు చాలా మటుకు ఎంతో యువరాజు లెక్క ఇక్కడ ఉండేవాడివి. నువ్వు చెప్పుడు మాటలు వినేసి నువ్వు ఏ విధంగా ఎంత దూరం వెళ్ళావో నీకు అర్థమవుతుందా? ఈరోజు నీకు అందరు అంటుంటే నీకు ఎటువంటి బాధలు అనిపించడం లేదా అని చెప్పేసి ఆ యువరాణి ఆ అబ్బాయిని అంటుంది. లేదమ్మా, నేను ఏమనుకున్నానంటే నా స్నేహితులే కదా నాకు ఎందుకు ఇట్లా తలవంపులు తెస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా స్నేహితులని నమ్మేసి నేను స్నేహం గురించి చాలా మట్టుకు మర్యాద ఇచ్చాను. కాబట్టి నన్ను నట్లెట్లా ముంచుతారని నాకు తెలియదు. ఇప్పటికన్నా తెలుసుకొని నువ్వు నీ కుటుంబానికి దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చెయ్యు. నువ్వు చాలా బాగుపడతావు. ఆ దేవుడు ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయని నేను కూడా చెప్తున్నాను. మా మహారాజు చెప్పిన ఒకటే, నేను చెప్పిన ఒకటే. నువ్వు ఇన్ని రోజులు మా దగ్గర బానిసలేక పని చేసావా అని చెప్పేసి నేను కూడా అన్నను. మా సొంత మనిషి లెక్క నిన్ను చూసుకున్నాము. కాబట్టి నువ్వు ఈరోజు మట్టుకన్నా మారి నువ్వు మంచి వ్యక్తి లెక్క అనిపించుకుంటే అందరికన్నా సంతోషించేది నేను మీ యువరాజే అని చెప్పేసి ఆ యువరాణి చెప్పినందుకు, సరేనమ్మా, నేను ఇక నుండి ఎటువంటి స్నేహం పట్టను, ఎటువంటి మాటలు వినను. నా పనేదో నేను చేసుకుంటా వెళ్తాను. నేను ఇష్టపడ్డ అమ్మాయిని నేను పొందుకుంటానని చెప్పేసి చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని ఆ యువరాణి చెప్పిన మాటలకి సరే అని చెప్పేసి నమస్కరించి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పినప్పుడు ముందే మాటకి నువ్వు ఇలాంటి ఆలోచనలు తీసుకోకుండా నువ్వు చాలా గొప్పవాడివి అవుతుంటివి కదా. ఈరోజు నేను ఎలా ఉన్నానో చూడు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు చెప్పుడు మాటలు విని చాలా దూరంగా వెళ్ళావు. కాబట్టి నువ్వు కోలుకోవడానికి కొద్ది రోజులు టైం పడుతుంది. ఈరోజు చూడు, నేను మన ఊర్లో ఎంతో గొప్పవాడిగా అన్నీ సాధించి చేసి చాలా గొప్పగా నిలబడ్డాను. నువ్వు ఈ స్థితికి ఎప్పుడు తెచ్చుకుంటావు?
నువ్వు మళ్ళీ ఇలాగా ఎప్పుడు నిలబడతావు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటే, అతను ఏమంటుండంటే, నేను మీ మాటలే కదా నేను విని చాలా మట్టికి దూరం అయిపోయాను. సరే నువ్వు ఈరోజు చాలా గొప్పవాడివి అయిన ఊర్లని చెప్పుకుంటున్నావు, నాకు అంతే సంతోషం. కానీ ఏదో రోజు నన్ను అందరు పొగుడుతారు, నన్ను అందరూ సంతోషిస్తారు అని నేను అనుకుంటున్నాను. నా తప్పు నేను సరిదిద్దుకోవాలని ఎంతో ఆశగా నేను ఆ దేవుడు ఆశీర్వాదాలు నాకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. కానీ మీ మాటలు విని నేను చాలా మోసపోయాను. ఇంక మీట నేను మీ మాటలు వినదలుచుకోలేదు. సరే ఈరోజు నువ్వు చాలా ఊరిలో గొప్పవాడివి అయినావని చెప్పావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మోసం చేసినందుకు నేను చాలా బాధపడతలేను. కానీ మీరు ఇంకా మీట ఇటువంటి మోసాలు చేయరని నేను అనుకుంటున్నాను. చాలా ఇంకా గొప్పవాడి కావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్పేశాడండి. కానీ ఎంత మంచి మనసుంటే ఇలా చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన మాటల కోసము నేను ఎంతో మటుకి చాలా మటుకి నేను ఆలోచన చేశాను. కానీ ఏ రోజైనా నా మాట వినకుండా చేయకుండా చాలా మట్టుకి చాలా మొండిగా తయారై అతను మాటల మట్టుకే నేనే సాధిస్తాను నేనే చేస్తానని చెప్పేసి చాలా మట్టుకి ముందుకెళ్ళేసి ఈరోజు అనవసరమైన గొడవలలో చిక్కుకొని అందరితోనూ మాటలు పరుస్తున్నాడు నా కొడుకు. కాబట్టి ఈరోజు నా కొడుకు మళ్ళీ మారుతాడా, ఎప్పటి లెక్క ఈ ఊరికి వస్తాడా అని నేను చాలా మట్టుకి నేను ఎదురు చూసుకుంటూ ఉంటాను. నా కొడుకుని ఈరోజు ఊరిలోకి వస్తే చాలా గొప్పవాడని పేరు తెచ్చుకొని వస్తే నాకు అంతకు మించిన సంతోషం ఏమీ లేదని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు మాత్రం చాలా ఎదురు చూస్తున్నాడు. నేను ఇక్కడ నేను చేసిన పోరాటం నాకు చాలా ఎక్కువైపోయింది అయ్యగారు. ఇక నేను ఇక్కడ నుండి బయలుదేరుదామని నేను అనుకుంటున్నాను. ఇక అక్కడికి వెళ్ళేసి నా నిర్ణయం ఏందనేది మొత్తం మా నాన్నగారికి చెప్పేస్తాను. ఇన్ని రోజులు నాకు ఇక్కడ చోటు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరు నన్ను నమ్మి నాకు ఒక పని ఇచ్చి నన్ను ఒక పనివాడి చేసి నా ఏందనేది నేను చెప్పుడు మాటలు విన్నానని చెప్పేసి నాకు తెలిసేటట్టు మీరు చేశారు. కాబట్టి ఈరోజు నేను 10 మందికి చెప్పే అంత మనిషిని అయ్యాను. కాబట్టి ఈరోజు నా ఊరికి నేను చాలా సంతోషంగా వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి. ఇక మీట నేను చెప్పుడు మాటలు వినను, స్నేహితుల జోలికి వెళ్ళను అని మహారాజా నీకు నేను మీ మాటని గీత దాటను అని చెప్పేసి ఆ మహారాజుకి చెప్పి నేను బయలుదేరుతానంటే, ఎప్పుడు నువ్వు చాలా బాగుండాలనే మేము కోరుకుంటాము. ఎంతో సంతోషంగా మీ ఊరికి వెళ్తున్నావు. ఇక మీటనన్న స్నేహితుల సోపతులు పట్టి ఆ మూడో వ్యక్తుల మాటలు వింటే నీ దారి ఏడదాకా వస్తుందో ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి ఆ యువరాజు చెప్తున్నాడు ఇక్కడ. ఇన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ నేను ఇంత బరువు పని, ఇంత హార్డ్ పని నేను చేస్తానని ఎప్పుడూ నా లైఫ్లో అనుకోలేదు. నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నా కష్టం ఏందని నాకు తెలియలేదు. కానీ ఈరోజు నేను చాలా కష్టపడ్డాను, చాలా మట్టుకు బరువులు ఎత్తాను, చాలా ఆలోచిస్తున్నాను. పని చేసుకుంటేనే చాలా మట్టుకి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను స్నేహితుల మాటలు విని ఇతరుల మాటలు విని నేను చాలా మట్టుకి నన్ను ఇష్టపడ్డ అమ్మాయిని కూడా చాలా దూరం పెట్టేసి నేను ఊర్లో అందరినీ కాదనేసి నేను వచ్చినందుకు ఈరోజు ఇంత పెద్ద పని చేస్తున్నానంటే నాకు ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే కావచ్చు. కాబట్టి ఇన్ని సమస్యలకెళ్ళి నేను బయటకు వెళ్ళాను, ఇంత కష్టం కూడా నేను చేశాను. కాబట్టి నాకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి కష్టం ఏందనేది నాకు తెలియలేదు. కాబట్టి నేను అందరికీ ఎదిరించి నేను చెప్పుడు మాటలు విని స్నేహాలు ఎంతో మంచి అనుకున్నాను. కానీ స్నేహం గురించి తెలిసిన తర్వాత ఇంకోసారి స్నేహం జోలికి వెళ్ళొద్దని చాలా తెలుసుకున్నాను. ఈరోజు నేను ఈ కట్టెలు ఎంత బరువు ఉన్నాయో ఈరోజు నాకు స్నేహితులు అంటే నాకు అంత బరువు ఉంది, అంత బరువు మోస్తున్నట్టు అనిపిస్తుంది.
కాబట్టి నేను ఇంత కష్టం తీసినా కాబట్టి ఇంకా మీట ఇటువంటి కష్టాలు రాకూడదు. నేను ఎంతో సంతోషంగా మా అమ్మ నాన్నతో కలవాలి, నేను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కష్టానికి ఇప్పటి నుండి ఇటువంటి కష్టాల కాడికి నేను దగ్గరికి రావద్దని చెప్పేసి ఆ దేవుడు కోరుకుంటాను. నా తప్పులన్నీ క్షమించమని ఆ శివయ్యని నేను వేడుకుంటాను. ఆ శివయ్య ఆశీర్వాదాలు ఉన్నన్ని రోజులు నేను చాలా బాగుంటాను. ఇంకా మీట ఇటువంటి మోటు పనులు నేను చేయలేను, ఇటువంటి స్నేహానికి దగ్గరికి వెళ్ళలేను, చెప్పుడు మాటలు వినదలుచుకోలేను. ఈరోజు నేను విన్నందుకు చాలా మట్టుకి నాకు చాలా అనుభవమైంది. కాబట్టి ఇవన్నీ ఊహించుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందని చెప్పేసి ఎంత బాధపడుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ మటుకి ఆ ఇవ్వనని నేను ఏదో రోజు వస్తున్నాడు, నన్ను ఎంతోమంది ఊర్లో ఎగతాళి చేస్తున్నారు కాబట్టేసి నేను ఈరోజు అతను నాకు ఎంతో దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి ఎవరి మాటలు అనుకోకుండా నన్ను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంచుతాడని నేను చాలా మట్టుకు అనుకుంటున్నాను. ఈరోజు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎంతో ఉల్లాసంగా ఉన్నాను. కాబట్టి ఇంకా ఎవరి మాటలు వినే అవసరం నాకు లేదు అని చెప్పేసి ఆమె ఎంతో సంతోషంగా చిందులేస్తుందండి. కాబట్టి ఎవరైనా తప్పులు తెలుసుకొని వస్తుంటే నా వ్యక్తి అటువంటి తప్పులు తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు 10 మందిలో ఊర్లో చాలా గొప్ప పేరు తెచ్చుకొని నా ఊరికి వస్తున్నాడు. ఇక నన్ను పెళ్ళి చేసుకుంటాడని ఎంతో ఆశ కొద్దీ ఎంతో సంతోషంగా ఆ అమ్మాయి ఆలోచన చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక ఇటువంటి చిక్కులు ఎవరికి రావద్దు దేవుడా. కాబట్టి నేను అడవిలో పుట్టలలో చెట్లల్లో బాగా తిరిగాను కాబట్టి ఇక ఇటువంటి స్థితి ఎవరికి రాకూడదు. కాబట్టి స్నేహితులు అన్నప్పుడు ఎంత దూరం ఉండి మాట్లాడాలో చాలా మటుకు అర్థం చేసుకుంటే మనం చాలా బాగుపడతాం. కాబట్టి నేను ఎంతో కష్టాలు తీసి నేను ఒక ఎడారిలో ఉన్నట్టు, ఒక అడవిలో ఉన్నట్టు చాలా మటుకు అనుభవించి ఈరోజు అడవిలోకి వెళ్ళి చాలా బయటపడ్డాను. ఆ చెట్లలోకి వెళ్ళి అడవి ప్రాంతాలకు వెళ్ళి అని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తుండు. అటువంటి ఊహించుకోవద్దు మళ్ళీ నా ముందు, అటువంటి కళలో కూడా నేను ఊహించుకోను నేను తిరిగిన జాగాలలోకి అని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక నేను అందరినీ కాదని చెప్పేసి కొద్ది రోజులు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఇంటికి వచ్చాను. కాబట్టి ఇక మీట నాకు చాలా మట్టుకి ఆ దేవుడు శివయ్య తండ్రి నాకు నీ ఆశీర్వాదాలు ఉన్నన్ని రోజులు నా తల్లిదండ్రులు నమ్మినందుకు నేను ఎంతో కష్టంలో నేను చెప్పుడు మాటలు విని, నా స్నేహితుల మాటలు విని, నన్ను నమ్ముకున్న అమ్మాయిని కూడా దూరం చేసుకొని ఎవరి మాటలు వినకుండా చాలా మట్టుకి దూరం వెళ్ళిపోయి నాదేందో సంతోషం నేను చూసుకున్నాను. కానీ కొద్ది రోజులు అయినాక నా సంతోషం ఏందనేది, స్నేహితుల గుణం ఏందనేది, బయట ప్రపంచం ఏందనేది నాకు మొత్తం అనుభవమైంది. కాబట్టి నేను కొద్ది రోజులు నిద్ర లేని రోజులు కూడా చాలా రోజులు గడిపాను. కాబట్టి ఈరోజు నేను చాలా మట్టుకి ఈరోజు మా ఇంట్లో వచ్చి నేను ఎంతో సంతోషంగా నిద్రపోతున్నానంటే అది నువ్వే కారణం తండ్రి. కాబట్టి ఇంక మీట నేను అన్ని విధాలుగా తెలుసుకొని ఏ అడుగైనా ఇప్పుడు ముంగటికి ఆలోచించి వేస్తానని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నాను. ఇంక మీట ఎన్ని రోజులు నిద్ర లేని రోజులు చాలా రోజులు గడిపాను. ఈ రోజైనా నాకు ప్రశాంతంగా నాకు నిద్ర వచ్చేటట్టు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇక నీ దాసులా ఉండేటట్టు, నీ పూజలు పొందుకునేటట్టు నాకు ఆశీర్వాదం ఇయ్యి తండ్రి అని చెప్పేసి ఆ దేవుని తలుసుకొని ఎంత మటుకు అతను ఆ దేవుణ్ణి తలుసుకొని ఆయన ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి చాలా మటుకు ముందుకెళ్ళాలి. ఇంకా నీ ఆశీర్వాదాలు ఉంటే ఇంకా ముందుకెళ్ళి నేను చాలా సాధించాలి, చాలా మంచోన్ని, ఇంకా గొప్పవాడి కావాలని నేను కోరుకుంటున్నాను తండ్రి అని చెప్పేసి ఆ దేవుణ్ణి వేడుకొని ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఇక నా తప్పులు నేను తెలుసుకున్నా అని చెప్పేసి ఆ అబ్బాయి మాత్రం చాలా కోరుకొని ఏడిసి చేసి చాలా బాధ కొద్దీ పడుకున్నాడు ఇక్కడ.
కాబట్టి నేను అనుకున్నట్టు ఈరోజు ఎంతో సంతోషంగా నేను ఇన్ని దాటుకొని వచ్చినాక ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకొని ఈరోజు నా పిల్ల పాపలతో నేను ఎంతో సంతోషంగా ఈ దేవుడి సన్నిధిలో నేను ఉన్నానంటే ఆ దేవుడు ఆశీర్వాదాలేనేమో. కాబట్టి ఈరోజు నేను అవి అన్నీ ఆలోచించి అక్కడే దూరంగా ఉంటే ఈరోజు నా భార్యతోని పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండలేనేమో. కాబట్టి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండేపట్టుకనే నేను ఇంత దగ్గరకు వచ్చాను. ఈరోజు నా బిడ్డలతోని నా భార్యతోని ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాను. నాకు ఎప్పుడు ఇలానే ఉంచు తండ్రి, నన్ను దూరం చెయ్యకు, నాకు ఇంక మీట చెడు జోలీలోకి పోనీయకు. నాకు ఎటువంటి స్నేహం అవసరం లేదు. ఈరోజు నా బిడ్డలు నా భార్య నాకు చాలా అవసరం. వాళ్ళతోని ఎల్లప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా ఇటువంటి స్థితిలోకి వెళ్ళొద్దని నేను కోరుకుంటున్నాను తండ్రి. ఈరోజు నా భార్య బిడ్డలతో ఇంత సంతోషంగా ఉంటున్నానంటే మీ ఆశీర్వాదాలనే నేను ఇంత సంతోషంగా ఉంటున్నాను. నా తప్పులన్నీ నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అక్కడ ఎంతో సంతోషంగా భార్య బిడ్డలతో ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ఫ్రెండ్స్ దీంట్లో చెప్పేది ఏంటంటే నేను పూర్తిగా చెప్తాను ఇప్పుడు. ఒక వ్యక్తి వచ్చేసి మనం చాలా మట్టుకి ఆ వ్యక్తి ఏంటంటే చాలా మట్టుకి ఎంతో ఈగో చూపెడితే మాత్రము ఆ ఈగో పర్సెంట్ ఏంటంటే ఇక నేను ఎవరి మాటలు ఎందుకు వినాలి, నా అంతకు నేను నా సొంత నిర్ణయం తీసుకొని నేను చాలా మట్టుకు ముందుకు వెళ్తాను, కాబట్టి నేను ఎవరి మాటలు వినను చెయ్యను అని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రుల మాటలు వినకుండా అటు ఇష్టపడ్డ అమ్మాయి మాటలు వినకుండా చాలా మట్టుకి స్నేహితులు నా ప్రపంచము అని చెప్పేసి ఆ మూడో వ్యక్తుల మాటలు అంటే ఒక మూడో వ్యక్తి అంటే ఎవరు తెలుసండి? ఎంత పెద్ద ఫ్యామిలీలో అయినా సరే ఒక వ్యక్తి ఉంటుంది ఏంటంటే మంచిగా బతికినా సరే భార్య భర్తలు ఇవాళ రేపు 4 గోడలలో భార్య భర్తలు కూడా ఎంతో సంతోషంగా బతుకుతుంటే కూడా చాటికి ఒక ఏమంటారు ఒక చీడపురుగు అంటే ఒక పర్సన్. కాబట్టి వాళ్ళు ఏంది ఇంత సంతోషంగా బతుకుతున్నారు, ఇంత ఆనందంగా ఉంటున్నారు, మేము ఇంత ఆనందంగా ఉండలేకపోతున్నాం, వాళ్ళకి ఎలానో గొడవ పెట్టాలని చెప్పేసి అదేనండి మనం థర్డ్ పర్సన్ అనేది. ఆ వ్యక్తి మాత్రం ఎలానో గొడవ పెట్టేసి ఒక్కొక్కరికి 10 మందికి గొడవ పెట్టిస్తాడు, 10 కుటుంబాలకైనా గొడవ పెట్టిస్తాడు. ఆ వ్యక్తినే మనం థర్డ్ పర్సన్ అంటామండి. కాబట్టి వీళ్ళ విషయంలోకి కూడా వస్తే ఆ అబ్బాయి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఆ ఊరిలో అందరి నోళ్ళలో చాలా బాగుంటాడు, అందరి మనసులలో చాలా సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఎలాగైనా దూరం చేయాలి, ఆ అబ్బాయికి చెడ్డ పేరు తేవాలని చెప్పేసి చాలా మట్టికి ఇష్టపడ్డ అమ్మాయిని తల్లిదండ్రుల మాటలు వినకుండా చేయకుండా చేసి ఆ స్నేహితులు చాలా మట్టికి అబ్బాయిని దూరం తీసుకెళ్లారు. దూరం తీసుకెళ్ళాక కొద్ది రోజులు అయినాక అబ్బాయి తెలుసుకొని ఇక ఇటువంటి వీళ్ళ సోపతి పట్టకూడదు, ఇటువంటి స్నేహం చేయకూడదు. కాబట్టి నా తల్లిదండ్రుల మాట వినకుండా నన్ను ఇష్టపడ్డ అమ్మాయి మాట కూడా వినకుండా నేను ఇంత దూరం వచ్చినందుకు నాకు తగిన శిక్ష పడ్డదని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి తప్పులు తెలుసుకొని వచ్చినాక ఆ అబ్బాయి ఎంత గొప్పవాడో, లేకపోతే తల్లిదండ్రులు కన్న ప్రేమ వాళ్ళ పుణ్యమా, వాళ్ళ దేవుడు చేసుకున్న పుణ్యమా ఆ పిల్లగానికి దక్కిందని చెప్పేసి మనం ఆనందించుదామా? కాబట్టి ఇటువంటి తప్పులు తెలుసుకున్న అబ్బాయికి మనం ఏమని అడుగుదాము, ఏమని చెప్దామని చెప్పేసి మనం ఆలోచిద్దాం ఫ్రెండ్. కాబట్టి ఈ తప్పులు తెలుసుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయి మాత్రం ఇక జీవితంలో చాలా హ్యాపీగా ఉండాలి, ఆ శివుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి చాలా మట్టుకి చాలామంది ఇలా ఆలోచిస్తే చాలా బాగుపడతారు, చాలా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో పూర్తిగా మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. నేను మీ మౌనిక.